అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మనీ స్టాక్స్. ఈరోజు మనం మాట్లాడే విషయం చాలా సెన్సిటివ్ టాపిక్. పహల్గామ్ అటాక్ 22nd April 2025. 26 of our Indians got killed in that attack and 20 and plus are being injured in that attack. అసలు అటాక్ ఏం జరిగిందంటే ఉగ్రవాదులు, పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదులు మన పహల్గామ్లోకి చొరబడి మన సివిలియన్స్ని మీరు హిందువుల లేదా ఇస్లాం మతానికి చెందిన వాళ్ళ లేదా వేరే ఏ మతానికి చెందిన వాళ్ళు అని వాళ్ళని ప్రశ్నించి వెరిఫికేషన్ చేసుకొని, ఎలా అంటే మరీ ఘోరంగా మగవాళ్ళకైతే బట్టలు తీసేసి చెక్ చేసి ఇస్లాం కాకపోతే వాళ్ళని చంపేయడం జరిగింది, అటాక్ చేయడం జరిగింది. ఇది ఒక చాలా కిరాతకమైన ఇన్సిడెంట్ అనే చెప్పుకోవాలి. అసలు ఈ పాకిస్తాన్కి ఇండియాకి శత్రుత్వం ఎప్పటి నుంచి ఉంది? అసలు ఇండియాకి పాకిస్తాన్కి శత్రుత్వం ఎలా మొదలైంది? అసలు ఇండియాకి పాకిస్తాన్ ఈ రెండు చూసుకుంటే పక్క దేశాలు రెండు. అసలు మనకి పాకిస్తాన్కి ఎంత దూరం ఉంటుంది? ఇక్కడ మన కాశ్మీర్ నుంచి కానీ, గుజరాత్ నుంచి కానీ, రాజస్థాన్ నుంచి కానీ చూస్తే కాశ్మీర్ కనబడుతుంది మనకి. అలాంటి దేశంతో మనకి ఎందుకు ఇంత శత్రుత్వం? అసలు ఎలా అంటే కళ్ళలో కళ్ళబెట్టి చూసుకుంటే అగ్గి పుట్టేంత శత్రుత్వం ఉంది మనకు పాకిస్తాన్కి. దీనికి గల కారణాలు ఏంటో మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అన్నీ తెలుసుకుందాం. అన్నిటికంటే ముందు ఒక స్టేట్మెంట్ గుర్తొస్తుంది నాకు. నేషన్స్ డోంట్ రన్ ఆన్ ఎమోషన్స్. అంటే భావోద్వేగాలతో దేశాన్ని నడపలేము అని అర్థం. అంటే ఇప్పుడు రిలీజియన్, మతం అనేది మనకు ఒక ఎమోషన్. అదొక ఎమోషన్. ఇప్పుడు ఇండియన్స్కి హిందూయిజం, ఇప్పుడు ముస్లిమ్స్కి ఇస్లాం, ఇవన్నీ ఒక ఎమోషన్స్. సో అలాంటి ఎమోషన్స్తో మనం దేశాన్ని నడపలేము. సో ఈ పాకిస్తాన్ అనే దేశం పుట్టడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి కూడా ఒక రిలీజియన్, ఇస్లామిక్ రిలీజియన్. అలా ఒక మతం, ఒక రిలీజియన్ బేస్డ్ కంట్రీ ఫామ్ కావడానికి మెయిన్ రీజన్స్, బేస్ రీజన్స్, కోర్ రీజన్స్ ఏంటో మనకు చూద్దాం. ఇది ఎప్పుడు అంటే మన బ్రిటిష్ కొలోనియల్ రూల్ ఇండియాలో ఉన్నప్పుడు 1909లో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై మార్లే అండ్ మింటో. మార్లే అంటేనేమో లార్డ్ జాన్ మార్లే, మన స్టేట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ పర్సన్, అండ్ మింటో అనే అతనేమో వైస్రాయ్ ఆఫ్ ఇండియా, లార్డ్ మింటో. సో వీరిద్దరూ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అనే ఒక సెట్ ఆఫ్ రూల్స్, సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు కంట్రీలో 1909 ఇయర్లో. ఆ మార్లే మింటో రిఫార్మ్స్లో ఫస్ట్ టైం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే సపరేట్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్. సపరేట్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్ అంటే ఎలాగంటే ఇప్పుడు ఎలక్షన్స్లో ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇవ్వడం. అంటే ఇప్పుడు ముస్లిం లీడర్స్ ఉంటారు, ముస్లిం ఎలక్టర్స్ ఉంటారు. అంటే ఎలక్టర్స్ అంటే ఓట్ వేసేవాళ్ళు. సో అది ఆ రూల్ ఎలా ఉంటుంది అంటే సపరేట్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్ నుంచి ఒక లీడర్ నిలబడతాడు ఎలక్షన్స్లో. ఆ లీడర్ని ఓన్లీ ముస్లిమ్సే చూస్ చేసుకుంటారు ఆ రీజన్కి. కానీ ఆ రీజన్లో హిందూస్ కూడా ఉంటారు. మళ్ళీ ఆ హిందూస్కి అసలు ఆ పవర్ ఉండదు. ఆ ముస్లిం లీడర్ నిలబడతాడు, ఆ ముస్లిం లీడర్ని ముస్లిం ఓటర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇది ఎందుకు తీసుకొచ్చినారు బ్రిటిష్ వాళ్ళు అంటే వాళ్ళ లోపల ఉన్నది ఏంటంటే డివైడ్ అండ్ రూల్. హిందూస్ని ముస్లిమ్స్ని విడదీయాలి, ఇది వాళ్ళ మెయిన్ అజెండా. కానీ వాళ్ళు మనకు చెప్పిన అజెండా ఏంటంటే ముస్లిమ్స్ ఆర్ మైనారిటీ ఇన్ ఇండియా. వాళ్ళ ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి, వాళ్ళ కల్చర్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి, వాళ్ళ రైట్స్ని కాపాడుకోవడానికి వీఆర్ గివింగ్ సపరేట్ ఎలక్టోరేట్ అని చెప్పి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడ స్టార్ట్ అయింది మనకు ఈ సపరేషన్, హిందూ ముస్లిం సపరేషన్ స్టార్ట్ అయింది మార్లే మింటో రిఫార్మ్స్ 1909 ఇయర్లో. సో అక్కడ స్టార్ట్ అయిన ఈ సపరేషన్ ఎంతవరకు వెళ్ళిందంటే అప్పటి ముస్లిం లీగ్ లీడర్స్ వచ్చేసి సయ్యద్ అక్బర్ అలీ ఖాన్, ఆయన సపరేషన్ని హీ సపోర్టెడ్ సపరేషన్. అంటే ఈ సపరేట్ ఎలక్టోరేట్ని అతను సపోర్ట్ చేశాడు. బట్ స్టిల్ ఆయనకు లోపల అంటే ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంది అంటే ఎస్ వీ వాంట్ సపరేట్ ఎలక్షన్స్, అంటే వీ వాంట్ సపరేట్ ఎలక్టోరేట్స్ సో దట్ వీ కెన్ అసెట్ అవర్ ఐడెంటిటీ. అంటే ముస్లిమ్స్గా మా గుర్తింపు మేము కాపాడుకోవడానికి మాకు సపరేట్ ఎలక్టోరేట్ కావాలి, కానీ మాకు సపరేట్ దేశం వద్దు. వి విల్ బి ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా, మేము ఇండియాలోనే ఒక భాగం అనే ఉండే. కానీ లేటర్ టైమ్స్లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే మూమెంట్లో ఏం జరిగిందంటే మొహమ్మద్ అలీ జిన్నా, హీ వాజ్ ద లీడర్ ఆఫ్ ముస్లిం లీగ్. హీ ప్లేడ్ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద సపరేషన్ ఆఫ్ దిస్ నేషన్ ఇంటూ టూ డొమినియన్స్, దట్ ఈస్ పాకిస్తాన్ అండ్ ఇండియా. ఈయన ఏం చేశాడంటే రెచ్చగొట్టాడు ఒక్కొక్క ముస్లిం, ప్రతి ముస్లిం రెచ్చగొట్టేశాడు. ఏంటంటే ఒకవేళ ఇండిపెండెన్స్ వచ్చే లోపు మనకి పాకిస్తాన్ సపరేట్ అవ్వలేదు ఇండియా నుంచి అయితే మాత్రం మనకి ఒక హిందూ ప్రైమ్ మినిస్టర్ వస్తాడు, హిందూ లీడర్స్ ఉంటారు, అందరూ హిందూసే ఉంటారు, మనల్ని పక్కా అణిచివేస్తారు అనే ఒక థాట్ని ప్రతి ముస్లిం మెదడులో హీ ప్లాంటెడ్ దిస్ సీడ్. ఇది పెట్టేసిన తర్వాత ఏమైందంటే ప్రతి ముస్లింకి అదే భయం లేదు, ఒకవేళ ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తే హిందూ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, హిందూ లీడర్స్ ఉంటారు, మా గుర్తింపు ఉండదు, మాకు రైట్స్ ఉండవు, మమ్మల్ని అణిచివేస్తారు
అని ఇది ఒక మిస్కన్సెప్షన్లో ఉండిపోయినారు పబ్లిక్ మొత్తం. సో ఈ మొహమ్మద్ అలీ జిన్నా లాహోర్ రిజల్యూషన్ 1940 అంటే లాహోర్లో జరిగింది ఇది. రిజల్యూషన్ అంటే ఏంటంటే ప్రణాళిక, ముందుగా వేసుకున్న ఒక ప్లాన్ అనేది రిజల్యూషన్ అంటే. సో ఆ రిజల్యూషన్లో హీ ఫార్మల్లీ అంటే చట్టబద్ధంగా అధికారికంగా హీ డిమాండెడ్ ఫర్ సపరేట్ నేషన్ దట్ ఈస్ కాల్డ్ పాకిస్తాన్. సో మొహమ్మద్ అలీ జిన్నా ఇన్ 1940 హీ ఫార్మల్లీ డిమాండెడ్ ఫర్ పాకిస్తాన్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఇన్ 1947. మౌంట్ బ్యాటన్ ఎవరంటే లార్డ్ మౌంట్ బ్యాటన్, హీ కేమ్ ఫ్రమ్ ఫ్రాన్స్. ఎందుకు ఇండియాని పాకిస్తాన్ని సపరేట్ చేయడానికి ఒక ప్లాన్ వేయడానికి అతన్ని తీసుకొని వచ్చినారు. సో ఇన్ హీస్ ప్లాన్ హీ క్లియర్లీ డిమార్కేటెడ్ ద బౌండరీస్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. ఇప్పుడు మనం మళ్ళీ చూసుకుంటే పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పాకిస్తానే కాదు, బంగ్లాదేశ్ కూడా. ఇప్పుడున్న పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అంటే వెస్ట్రన్ ఫ్రాంటియర్ పైన ఉంటుంది కాబట్టి వెస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు. ఈస్ట్ సైడ్ ఉండేది బంగ్లాదేశ్, దాన్ని ఈస్టర్న్ పాకిస్తాన్ అనేది. సో మొహమ్మద్ అలీ జిన్నా డిమాండెడ్ ఫర్ బోత్ ఈస్టర్న్ పాకిస్తాన్ అండ్ వెస్టర్న్ పాకిస్తాన్. ఈ రెండు సపరేట్ నేషన్స్ కావాలి అంటే ఈ రెండు కలిపి ఒక నేషన్, ఈ రెండు ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ కలిపి ఒక నేషన్, ఇండియా ఒక నేషన్. ఇది ప్లాన్. సో ఈ ప్లాన్ ప్రకారంగానే సపరేషన్స్ జరిగినాయి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే బంగ్లాదేశ్ అనేది ఈస్ట్ పాకిస్తాన్, పాకిస్తాన్ అనేది వెస్ట్ పాకిస్తాన్, ఇండియా ఇలా ఒక రెండు దేశాల్లో విడిపోయింది మన ఇండియా.